హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో సీడ్ సైక్లింగ్ గురించి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి కాబట్టి నేను ఇప్పుడు చెప్పేస్తా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మూన్ ఛార్జింగ్ వాటర్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అని అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మూన్ ఛార్జ్డ్ వాటర్ అంటే గ్లాస్ బాటిల్లో మనం వాటర్ని అయితే ఛార్జ్ చేసుకొని స్టోర్ చేసుకొని అవి తీసుకొని బాల్కనీలో కానీ ఓపెన్ ప్లేస్లో అంటే మూన్ ఓపెన్ ప్లేస్లో అయితే పెట్టుకొని దానిలో తాగాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో అట్లా తాగకూడదు. అండ్ మూన్ ఛార్జింగ్ వాటర్ వల్ల మనకి యూజెస్ ఏంటనేది కూడా నేను చెప్తాను. అలానే సీడ్ సైక్లింగ్ ఎలా చేయాలనేది చెప్తా. యాక్చువల్లీ నేను కూడా ఇది భార్గవి ముచ్చట్లు అనే ఛానల్లో అయితే చూసి చేస్తున్నాను. సో చాలామంది ఫాలో అయ్యారు, చాలామంది ఖచ్చితంగా చేయండి, చాలా రిజల్ట్స్ అయితే ఉంటాయి అని అయితే చెప్పారు. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది వాళ్ళందరూ చెప్పడం అదంతా కూడా. సో మూన్ ఛార్జ్డ్ వాటర్ అంటే ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి బ్యాలెన్స్ చేయడానికి, స్పిరిచువల్ రిచువల్స్కి, స్కిన్కి చాలా యూజ్ అవుతుంది. కూలింగ్ అండ్ కామింగ్ ఎఫెక్ట్కి చాలా, అంటే మెయిన్ మనకి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడానికి హార్మోనల్స్ అనేవి బ్యాలెన్స్లో ఉంటే అప్పుడు మనకి హార్మోన్స్ అనేవి, ఇప్పుడు మూన్ కూడా చూడండి, అది ఫుల్ మూన్ హాఫ్ మూన్, దానికి కూడా మన పీరియడ్స్ లాగే సైకిల్ అయితే ఉంటుంది. సో అలా అన్నమాట. సో మూన్ ఛార్జ్డ్ వాటర్ ఎలా తాగాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు కదా. సో మూన్ ఛార్జ్డ్ వాటర్ అనేది మనకు ఎప్పుడైతే పీరియడ్ స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి, లేదు ఇప్పటి నుంచి నార్మల్ డేస్లో అయినా స్టార్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ సీడ్ సైక్లింగ్ మాత్రం మనం పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర డే 1 నుంచి డే 14 వరకు ఫ్లాక్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ అయితే మార్నింగ్ అలాగే ఈవినింగ్ తీసుకోవాలి. మూన్ ఛార్జ్డ్ వాటర్ తాగేయాలి. దానికంటే ముందు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆవు నెయ్యి 1 స్పూన్ తాగాలి. దాని తర్వాత 1 స్పూన్ పంకిన్ సీడ్స్, 1 స్పూన్ ఫ్లాక్ సీడ్స్, లేదంటే మిక్సీ పట్టేసి 2 కలిపి 1 స్పూన్ తాగాలి. మార్నింగ్ తాగిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అండ్ నైట్ కూడా సేమ్ అంతే, పడుకుంటాం ఒక హాఫ్ అన్ అవర్లో అన్నప్పుడు సీడ్స్ అయితే తాగేసేయాలి. ఒక 10 మినిట్స్ అటు ఇటు వాకింగ్ చేయాలన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంతలోపు మా అత్తయ్య వాళ్ళు రానే వచ్చేసారు. సో ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. చూసా మీరు కింద దిగడం, రండి. మీ మనోడు కూడా లేచాడు, లేచి చూస్తున్నాడు. దట్స్ ఈజ్ రియాక్షన్. అవి బాబు ఎవరు వచ్చారు చూడమ్మా, ఎవరు వచ్చారు, ఎవరు ఎవరు ఎవరే? కొంచెం మొత్తం వదలరా. లే ఎవరు వచ్చారు, ఎవరు చెప్పు, ఎవరు వచ్చారమ్మా? సరే అయితే మేము వెళ్ళిపోతున్నాం, బాయ్ బాయ్ అంట. సరేలే అయితే, నానమ్మ వాళ్ళు నువ్వు పలకరించలేదుగా. యాషాలు వచ్చినంత ఓవర్ యాక్షన్, అదొక ఫీలింగ్లో ఉన్నాడా? ఈసారైనా వస్తాడా? కావాలని చేస్తున్నాడు. సరేలే వద్దులే అత్తయ్య, పదండి వెళ్ళిపోదాం. రావట్లేదుగా. అదిగో వెళ్ళే అంటే ఓపిక లేదు పాపం లేవడానికి పిల్లోడికి. హలో ఎవరు నాన్న వచ్చింది? ఎవరు? డబ్బులా? ఇది ఆ జేబులు లేవుగా. డబ్బులు వాడి నుంచి సంచి తీసుకొని వచ్చారు నా కోసం. కావాలి కదా. అవునులే, సంచులు కావాలి. జిప్పు సంచా, మామూలు సంచా? జిప్పు సంచి. ఇగో ఒక సంచి వాళ్ళు వాడుకుంటూ ఒక సంచి మాకు ఇచ్చారు. ఇదే
వీళ్ళిద్దరు చేసేది ఇద్దరు పాలా స్టవ్ మీద పెట్టాక ఆగుతున్నాయి. ఆగు. పాలు తాగుతావా? తల్లే పాలు తాగుతున్నావు పొద్దున్నే? ఏంటి ఫోన్లోనే బ్లాగ్ కనపడతాడు, దగ్గరకు వస్తే బక్కగా ఉంటాడు. మా అబ్బాయి ఫోటోలకి ఫోన్లోకి బండకు కనపడతాడు, విషయం ఉండదు. అసలు ఫోన్లో చూస్తే ఇప్పుడు ఇంకా నేను స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి డైట్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఇంకా ప్లాన్ చేసుకోవాలా. ప్రజెంట్ బయట ఫుడ్ అయితే తినకూడదు అనుకుంటున్నా కొన్ని మంత్స్. అలానే ఇంకా సిస్టర్ కూడా అసలు నాకు అంత పాజిటివ్గా రిప్లై ఇవ్వడం, మంచిగా మాట్లాడడం, స్టోరీ యాడ్ చేసుకోవడం, నాకు సపోర్ట్ చేయడం, నా వీడియో కింద కామెంట్ చేయడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకుంటా చాలా రోజుల నుండి వీడియోస్ చూస్తూ ఉంటా కానీ అసలు వాళ్ళు అంటే మన వీడియోస్కి అలా రీచ్ అవుతుందా అని అస్సలు అనుకోలే. మన వాళ్ళ ఫాలోవర్ ఎవరో మన రీల్ అనేది వాళ్ళకి షేర్ చేశారంట సిస్టర్కి. సో తను స్టోరీ పెట్టుకొని మెసేజ్ చేశారు. నేను అసలు చూసుకోలేదు 1 hour వరకు ఫోను. సో తర్వాత చూసుకుంటే ఆ సిస్టర్ అయితే మెసేజ్ చేసింది అయ్యో అని చెప్పేసి నేను రిప్లై ఇచ్చాను. చాలా మంచిగా మాట్లాడారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను మూన్ చార్జ్డ్ వాటర్ ఆల్రెడీ మార్నింగ్ తాగా. అవునే లేదు తెప్పించాలి, నిన్న నైటే కదా స్టార్ట్ చేశాను. సో చాలామంది పీరియడ్స్ మధ్యలో ఉన్నాము, మేము ఈ డేట్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మేము స్టార్ట్ చేసి 15 days అయింది, నేను స్టార్ట్ చేసి 6 years అయింది. నాకు పెళ్ళై 6 years అయింది. నేను చేసిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చాలామంది చెప్పారు. సో అవన్నీ చూసినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది. సో మనం ఎక్కడో మెడిసిన్స్కి పెట్టే బదులు వీటి మీద పెట్టడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇవి ఎందుకు ఇట్లా తినాలి ఏంటి అనేది అయితే డీటెయిల్గా తన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే అక్కడైనా చూడండి. లేదు అంటే నేనే ఇంకా తెలుసుకొని నిదానంగా చెప్తాను. ఇంకా నా బాడీ మీద ఎలా ఉంది అనేది కూడా, నా ఎఫెక్ట్స్ నాకు ఎట్లా పనిచేసింది అనేది కూడా మీకైతే రివ్యూ ఇస్తాను. సో ఇక్కడ అత్తయ్య వాళ్ళకైతే టీ పెట్టేసి ఇచ్చేసా. ఇంకా దోశ పిండి ఉంది కదా, దోశలు కూడా వేసేసుకున్నాం. ఒక పక్కన హాట్ వాటర్ కూడా పెట్టేశాను. ఆల్రెడీ పెళ్ళి ఏంటి నా బొంద, డెలివరీ అయిపోయి 2 years అయిపోయింది కాబట్టి హాస్పిటల్ చుట్టూ ఓపెన్ చేసాం. మాకు తెలియదు కదా ఈరోజు వస్తున్నారు. నిన్న పొద్దున్న వంటలో కొంచెం తగ్గితే కొంచెం ఆయిల్ వాడాం. ఈ ఆయిల్ని రికార్డ్ చేసి పెట్టుకుందాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆయిల్ చూద్దాం. సో మా అత్తయ్య గారు వంట 4 రోజుల్లో ఆవలేసాడు. ఇంకో బ్యాడ్ కూడానా? ఏం చేద్దాం? అదే క్యాబేజీ టమాటాలు సరిపో. అవును, నాకైతే సరిపో. అల్లం పేస్ట్ ఉందా? లేదు. మరి తెచ్చేదాన్ని. అల్లము చిన్నులపాయలు ఉన్నాయి, పేస్ట్ వేస్తా. ఇక అందుకే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసా. మీరందరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే అసలు సూపర్. ఇంకొక పక్కన క్యాబేజీ కూర అయితే వండేస్తున్నారు అత్తయ్య స్టైల్లో వండుతున్నారు. క్యాబేజ్ అయితే ఫస్ట్ ఉడకబెడుతున్నారు అండ్ సపరేట్గా కర్రీ వండుతున్నారు. ఇంకా అల్లం చిన్నులపై చెక్క లవంగం అన్నీ కూడా నూరేసి ఇంకా అన్నీ వేసి అయితే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది క్యాబేజీ కర్రీ. మీరు కూడా ఇలా ఎవరైనా చేసుకుంటారో చెప్పండి. అండ్ ఎక్కువగా హోమ్ మేడ్ ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేయండి. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకుండా ఉండడానికి ట్రై చేయండి. చాలామంది అసలు సీడ్ సైకిల్ అంటే ఏంటో తెలియదు అంటున్నారు, సీడ్ సైక్లింగ్ అంటే తెలియదు అన్నారు. అండ్ అసలు మూన్ వాటర్ ఎలా చేసుకోవాలి, మీరు అసలు ఆ బాటిల్ ఎక్కడ కొన్నారు, కాస్ట్ ఎంత అయిందని కూడా అడిగారు. దాని కాస్ట్ వచ్చేసి మనకి 100 rupees పడింది. నేను తిరుమల వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. మా వారు తీసుకొచ్చారు, నాకు గ్లాస్ బాటిల్ అంటే ఇష్టం అని చెప్పి. సో దాన్ని అయితే ఇట్లా యూజ్ చేస్తున్నా. నాకు సీడ్స్ కూడా ఒక 300 rupees అయినాయి అంతే. సో మొత్తం అదే అనమాట మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్. అండ్ మన హెల్త్ కోసం ఇక్కడ హవి పడుకుంటున్నాడు 10 o'clock వెరైటీగా. వాళ్ళ నాయనమ్మ వాళ్ళు ఇచ్చారు కదా అందుకని. ఇక ఒక పక్కన నేను అవి పడుకున్న తర్వాత ధాన్యం పప్పులు కూడా ఒలిచి పెట్టేసుకున్నాను. మీకు తెలుసా, ప్రెగ్నెన్సీకి ట్రై చేసేవాళ్ళు ధాన్యం పప్పులు తిన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిద్దంట మా అమ్మ చెప్పేది. సో ఇప్పుడు ధాన్యం పప్పులు కూడా ఉన్నాయి, ఇంకా పాడైపోతున్నాయని ఒలిచి పక్కన పెట్టేసా. అన్నం వండేసాము. కర్రీ వండడం లేట్ అయిపోయింది. ఇంకా అన్నీ కూడా అయితే చేసేసాం. నిన్న గివ్వే ఇచ్చాం కదా. సో మా ఆయనకి ఒక కొరియర్ వేయడం మర్చిపోయాను. సో ఆయన రిటర్న్ వచ్చేసారు. మేమైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. హబీ గారు నిద్రపోయి లేచారనమాట. పదా నాన్న వచ్చాడు, స్లోగా వెళ్ళి. తీసుకెళ్ళి నాన్నకి స్లోగా వెళ్ళు. బాయ్ చెప్పు నాన్నకి. కమ్, నన్ను పట్టుకో. నిన్న గివ్వే అనౌన్స్ చేశాను కదా, వాళ్ళ కొరియర్స్ అయితే సెండ్ చేస్తున్నా. అండ్ ఒక సిస్టర్కి న్యూలీ మ్యారీడ్, ఇంకొకళ్ళేమో వాళ్ళ మదర్ కోసం అని చెప్పేసి అనుకున్నారనమాట. ఇద్దరికైతే శారీస్ పంపించేసా. ఇంతలోపు ఇంటికి వచ్చేసాం రిటర్న్. ఇంకా హలో ఎవ్రీవన్ వీడియో మధ్యలో ఉన్నాను కదా. సో అత్తయ్య వస్తా ఖాళీగా రాకుండా నా కోసం కొన్ని అయితే తీసుకొని వచ్చారు.
సో మన పేజ్ ఉంది కదా రాజవీష్ ఫ్యాషన్స్లో, దానికి కొన్ని జ్యువెలరీ కూడా చేశారనమాట కొత్తగా. సో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏమన్నా క్రిస్టల్స్లో వీటిని ఏమంటారు నాకు తెలీదు, మీరే క్రిస్టల్స్ అయినా క్రిస్టల్స్లో లాకెట్ కావాలన్నా వేస్తా, సింపుల్గా అలా కావాలన్నా పెడదాం. కాస్ట్ వచ్చేసి $1 లేకుండా అయితే అంతా మా అత్తయ్య మేము కొన్నదానికంటే తక్కువకి అమ్మేసి మమ్మల్ని ఆయన అయ్యో పక్కన మా అబ్బాయి పీకి పాకాన్ని పెడుతున్నాడు, ఇటు చూపిండి. ఏం పడేసావు అది చూపిండి ఆ పిల్లోడిని. ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? మీ నాయనమ్మేమో నిన్నంతా కూర్చొని అవన్నీ గుచ్చిందంటే నువ్వేమో విషయంలో పాడు చేస్తున్నావు. సో కొత్తగా మా అత్తయ్య ఏం చేశారంటే మట్టి గాజులు ఉంటాయి కదా, మట్టి గాజులకి పైన ఇట్లా 3D డిజైన్లో కొత్తగా ట్రై చేశారు. సో ఇది అయితే అంత పర్ఫెక్ట్గా కుదరలేదు ఫస్ట్ టైం కాబట్టి, ఎవరికైనా కావాలంటే ఆర్డర్స్ తీసుకుంటాం. అండ్ సైజుని బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతుంది. మీకు ఇట్లా కావాలా ఎట్లా కావాలన్నా ఓకే. సో నేను ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా వేసుకొని చూపిస్తా. అవి అసలు సహకరించట్లేదు, వింత వింతగా చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు. నువ్వు పాడు చేసేసావులే, కానీ నాయనమ్మ కష్టపడతాడు, నువ్వు పాడు చేయడం. అండ్ శారీ పిన్స్ అయితే పిచ్చ క్రేజ్ ఉంది మన పేజ్లో. సో శారీ పిన్స్ కూడా చేశారు. ఇది నా కోసం తీసుకొచ్చారు గోల్డ్ కలర్లో. వాటితో పాటు మీకు ఈరోజు ఒక కొత్త ఐటమ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అవి సహకరిస్తే ఖచ్చితంగా నేను చూపిస్తాను అనమాట. నాకు బ్యాంగిల్స్ కొంచెం లూజ్ అయినాయి కానీ వేసుకుంటే లుక్ బాగుంది కదా, చక్కగా మ్యాచింగ్ కూడా అయినాయి నా డ్రెస్కి. సో ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ అయితే 2 డిఫరెంట్ టైప్ ఇయర్ రింగ్స్ చూపిస్తా. ఇవి వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో, 3D డిజైన్లో వచ్చేసినాయి. అండ్ మనకి కింద హ్యాంగింగ్స్ వచ్చినాయి. నైట్ ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ కదా, మంచిగా జిగేల్ జిగేల్మంటూ మీరే కనపడతారు. వాటితో పాటు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఈ ఇయర్ రింగ్స్ ఇందులో ఏదైనా తీసుకోండి, 150 రూపీసే. కాకపోతే షిప్పింగ్ పడుతుంది. మీరు బల్క్లో తీసుకుంటే మీకు షిప్పింగ్ పడదు. ఏంటో చెప్తున్నాడు మా అబ్బాయి. సో మన పేజ్లో నేను కొత్తగా, నేను కాదు మా అత్తయ్య వాళ్ళు కొత్తగా కొన్ని యాడ్ చేశారు. సో రిటర్న్ గిఫ్ట్స్కి కానీ చిన్నపిల్లలకు కానీ ఈవెన్ మనమైనా పెట్టుకోవచ్చు. నేను పెట్టుకొని కూడా చూపిస్తా. సో ఏమి నాకు ఇంట్లో ఇక్కడే పాడు చేసేసేలా ఉన్నాడని విసురుతున్నాడు. సో ఇవి చూసారు కదా ఇట్లాగా. సో ఇవైతే జస్ట్ మనకి 15 రూపీస్ పడతాయి. మీరు బల్క్లో రిటర్న్ గిఫ్ట్స్గా కావాలి అంటే ప్రైస్ అనేది చాలా తగ్గుతుంది. చాలా అంటే మేము పెట్టింది 15 రూపాయలు కాబట్టి చాలా ఏం కాదు, కొంచెం తగ్గిద్ది. సో మీరు బల్క్లో తీసుకోండి. ఇప్పుడు నేను మన దగ్గర ఉన్న కలర్స్ అయితే ప్రజెంట్ కొన్నే తెప్పించాం, డెమోకి చూపిద్దామని చెప్పి. దీనిలో వచ్చేసి మనకి ఇదిగోండి ద్రాక్ష కలరు, గోల్డ్ కలరు, బ్లూ, నేను ఇందాక చూపించాను కదా బ్లూ. సో ఆ బ్లూ కలర్, ఈ 3 కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. నేను పెట్టుకొని కూడా చూపిస్తాను. సో బాగుండిద్ది మీరు చూడడానికి. అవి నేను కొడతాను. అవి నేను ఇప్పుడు ఆ ఇయర్ రింగ్స్ ఇసిరేసావు, స్టోన్స్ ఊడిపోతే ఏంది అర్థం కాలా నాకు. నువ్వేం చేస్తున్నావు? ఏంటిది అది? చేతికి బ్రాస్లెటా? అవునా? మరి ఏంటది? నీకు ఎందుకు వాటితో పని? ఇగో రా కిందకి వెళ్ళి ఆ ఇయర్ రింగ్స్ తీసుకురా, ఇల్లు పెట్టుకొని చూపిస్తా. వాళ్ళు లేదు పెట్టుకొని చూపిమంటున్నారు. పో ఇల్లమ్మా, ఇల్లు పో. ఉన్నాయి అక్కడ ఉన్నాయి అంటే తీసుకురాబో. అయిపోయింది దాని పని, మీకు అర్థం కావట్లా. ఇందాక పడుకున్నప్పుడే చేసాను, అసలు నాకేం గుర్తులేదు. సో ఇవైతే పెట్టుకుంటున్నా. అప్పుడు చూసినప్పటి నుంచి భలే నచ్చినాయి, కానీ ఇంత పెద్ద పెద్దవి పెట్టుకొని చాలా రోజులు అయిపోయింది. ఎలా ఉంటాయి అంటే చూద్దాం అనుకున్నా. బాగున్నాయి తల్లి, బాగున్నాయా? నా మొహం చూడకుండానే బాగున్నాయా? దీనిలో మీకు ఇంత లెంత్ కాదు, షార్ట్ అయినా పర్లేదు, ఇంకా కావాలన్నా ఎలా అయినా చేసిస్తాం. సో కస్టమైజేషన్ మన దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు ఎట్లా కావాలంటే చేయి చూపిస్తున్నాడు. బాగుంది వీడియో ఒకసారి షార్ట్ కూడా తీసేద్దాం, చోలికి పెట్టుకుంటాను. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కూడా పెట్టుకొని చూపిస్తున్నా. రిటర్న్ గిఫ్ట్స్ ఇందాక చూపించాను కదా, సో అవి కూడా పెట్టుకొని చూపిస్తా. ఇవి వచ్చేసి మనకి కలర్స్ అయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు.
అండ్ వీటి కాస్ట్ కూడా మనకి 150 రూపీస్ అయితే పడుతుంది. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మంచిగా రెడీ అయ్యి సింపుల్గా రెడీ అయ్యి ఇయర్ రింగ్స్తోనే హైలైట్ అయిపోవచ్చు ఇలాంటి ఇయర్ రింగ్స్ కనుక మన దగ్గర ఉన్నాయంటే. సో నేను మీకు వీటితో పాటు మన రిటర్న్ గిఫ్ట్స్ అనేవి కూడా చూపిస్తాను. సో పెట్టుకొని చూపిస్తాను. సో ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా మన పేజ్ని కాంటాక్ట్ అవ్వండి, మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో అదనమాట ఎవరి నెంబర్ అత్తయ్య. నేను ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటాను అంతలోపు. సో ఇదన్నమాట. హలో అవునమ్మా కట్ చేయండి. చెప్ప ఇక్కడ ఇవన్నీ ఇంకో బుక్ లేదా? అక్కడ ఉంది, మన బెడ్ దగ్గర ఉంది, తెచ్చుకోపోయేళ్ళు. బెడ్ దగ్గర ఉంది, నా దిండి పక్కన వెళ్ళు. గో. మీ నాన్న మీరు సాయంత్రం దాకా నీకు స్టోరీ చెప్తానే ఉంటుంది. ఆయన ఒక బుక్ తీస్తాడు, అది చెప్పించి మనకు నీరసం వచ్చింది, కానీ ఆయన మాత్రం వదలడు దాన్ని. చూడండి మన నాన్న పరిస్థితి అదే. దొరికిందా? దా నానమ్మ చెప్పిద్ది అంటే ఈరోజు రా. నానమ్మ చెప్పిద్ది, వెళ్ళు కూర్చో, చదువులు బిడ్డ. రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంతే చదవాలా. గోలా హార్డ్ వర్కింగ్ అండ్ కైండ్. వన్ డే సారీ వాజ్ క్రైయింగ్ సమ్ వుడ్. కట్టింగ్ ఏమో బొమ్మ ఎతకండి. నిన్న నాతో కూడా వెలిగించాడు. ఇది యాంగ్రీ ఎలిఫెంట్, ఒకటేమో పడిపోయిన ఎలిఫెంట్. 2 ఎలిఫెంట్లు ఉంటాయి. పేజ్ నెంబర్లో లేకపోతే నెంబర్లో గుర్తుపెట్టుకోండి, అయ్యే చూపిస్తే. కోపం ఎలిఫెంట్ అంట అది. స్టార్టింగ్లో స్టోరీ నెంబర్ 5లో పడిపోయి కూర్చునే ఎలిఫెంట్ ఉండిద్ది. అదిగో ఓకేనా? అంతే, ఇక అలాగే చదువుతా ఉంటాడు. ఇక వచ్చింది కోపం. ఇక్కడ కోపం లేదు, ఇది పడిపోయింది, అది కోపంగా ఉంది కదా. ఇంకో ఎలిఫెంట్ కోపం వచ్చిందో అట్లాగా. పెట్టను నేను, ఓకేనా? పెట్టనా? నేను పెట్టిన తాతకు వద్దంట. కావాలా? నీకు చెప్పాడా తాత? ఎలా పెట్టను? ఏం పెట్టిన తాతకి? ఎంతకి? క్యాబేజీ పెట్టనా? ఇంకేం పెట్టను? ఇంకేం పెట్టను తాతకి? అన్నం పెట్టద్దా? ఉత్త కూర పెట్టనా? అన్నం పెట్టనా? తాతకి పెడదామా? నానమ్మకి వద్దులేయా? నానమ్మకి కూడా పెట్టాలంట, కావాలంట. సరే నాన్న. ఇక అవి మార్నింగ్ పడుకోవడం వల్ల ఇప్పుడు అసలు పడుకోవట్లేదు. నేను వ్లాగ్ కూడా యాడ్ చేశాను. సో అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు కదా, మా రొటీన్ ఎలాగ ఉండిద్ది ఏంటి అని చెప్పి. ఇక నేను పప్పుకు నానేయడం మర్చిపోయా. మేము లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇడ్లీలకి అయితే పోసేస్తున్నా. అదే మేమే ఉన్నామంటే ఏం చేసుకున్నా సరిపోయిద్ది. ఇక అత్తయ్య వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా టిఫిన్ ఉండాల్సిందే కదా. ఇక అటు ఇటు ఎత్తుక్కోవడానికి అవ్వదు. ప్రశాంతంగా ఇడ్లీలకి అయితే వేసేసుకున్నాం. ఇక తర్వాత ఇంకా పొద్దున్న నుంచి అత్తయ్య అలా కూర్చొని ఉన్నారు. ఈ మంచం ఏంటంటే అత్తయ్య వాళ్ళు వస్తే మాత్రమే వాడతాము. ఇంకా భార్గవి ముచ్చట్లు ఛానల్ సిస్టర్ అయితే మీరు ఎంత స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయితే అంత తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని అయితే చెప్పారు. ఆ మెసేజెస్ కూడా కుదిరితే నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. సో అట్లయితే జరిగింది ఈరోజు అంతా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల. అందరు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. కొంతమంది మేము స్టార్ట్ చేస్తున్నాం, డైట్ చెప్పండి అక్క అని. సో నెక్స్ట్ నేను కంప్లీట్గా నేను ఏమేమి తింటున్నా ఏంటి అనేది అయితే ఒక వీడియో లాగా షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇంతవరకు నా వీడియో చూసారు అంటే ఎంతో కొంత మీకు ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. సో నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. సో ఇలానే నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక మా అత్తయ్య ఇక్కడ సైడ్లు కొంచెం షార్ప్గా ఉంటాయి, అవైతే జాగ్రత్తగా గుడ్డలు కట్టేస్తారు. మళ్ళీ హవికి ఎక్కడ దెబ్బ తగిలిద్దో ఏంటో అని చెప్పి. ఇక ఈ హవి గారికి కొత్తగా ఉండి మంచం మీద తెగ ఎగరడం స్టార్ట్ చేశాడు. ఎక్కడ పడి దెబ్బలు తగులుతాయి అని మాకు భయం వేస్తుంది. పడ్డాం అనుకో ఏమైతుందో తెలుసు. భలే ఉందా? నీట్గా తొడవలేదు అత్తయ్య ఆ పిల్లోడికి. అయ్యో మీతో రోజంతా చేపిస్తాడు ఆయన పని. ఎట్లా అంటాడు అనుకున్నారు? నోరు ముయ్యే.
యా యా అది దుమ్ము కాదే పడతావు అవి అందుకొచ్చింది తెప్పలే. ఓకే బాయ్ చెప్పు నాన్న. ఇంకా బాయ్ చెప్పు హలో మిస్టర్ రాజావిష్ గారు, అవి బాయ్ అంటే చెప్పు. హవిబాబు గారు, ఆ, అది వీడియోలో చూపినా? సరే నాన్న చూపించా. సూపర్ ఫెంటాస్టిక్. ఇక సాయంత్రము నేను హ్యాపీ ప్లానెట్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నా. ఇది ప్రమోషన్ కాదండి బాబు, నా డబ్బులతో నేనే కొనుక్కున్నా. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడుతూ ఉన్నారనమాట. సరే అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. జస్ట్ అలా స్ప్రే చేసి ఒక 5 మినిట్స్ వదిలేసాను. వదిలేసిన తర్వాత క్లీన్ చేస్తుంటే అస్సలు రుద్దే పనే లేదు. జస్ట్ అలా ఊరికే రుద్దుతుంటేనే మురికి అయితే చాలా బాగా పోయింది. సో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి. ఇది మనకి చిమ్మీస్కి, గ్యాస్ స్టవ్స్కి అండ్ మనము కబోర్డ్స్కి కానీ అట్లా క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. లింక్ అనేది నేను కింద ఇస్తాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అప్లయన్సెస్కి, మిక్సీస్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ పైగా పెద్దగా రుద్దే పని కూడా లేదు. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. అసలు చాలా నీట్గా కూడా క్లీన్ అయింది. సో ఈజీగా కూడా ఉంది. ఇప్పుడు మనం తెగ కష్టపడి రుద్దుతాం కదా, అట్లా కాకుండా నేను టైల్స్కి అప్లై చేశాను కదా, అదైతే నాకు చాలా బాగా పోయింది. దాని తర్వాత కూడా చాలా స్మూత్గా పట్టుకుంటే కూడా చాలా స్మూత్గా ఉంది. ఆల్రెడీ ఇది నేను నిన్ననే మీకు షార్ట్ పెట్టేశాను కదా, సో అదన్నమాట. సో ఇక్కడ నేనంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది. సో అప్కమింగ్ వీడియోస్లో నేను కంప్లీట్గా నేను ఏం డైట్ చేస్తున్నాను అనేది కూడా చెప్పడానికి తొందరగా ట్రై చేస్తాను. సో మీరు అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. సో నేను ఆన్సర్ అయితే చేస్తాను. ఐ హోప్ మీకు నేను అన్నిటికీ ఆన్సర్ చేశానని అనుకుంటున్నా. ఏదైనా కనుక మిస్ అయితే చెప్పండి. అండ్ మా హస్బెండ్ తోటి హవితోటి డ్యాన్స్ వేయిండి అని కూడా అడిగారు కదా. సో నిన్న శోభ ఆంటీ అని చెప్తే అర్చన సిస్టర్ నా పేరు చెప్పలేదని ఫీల్ అయ్యారు. నాకు నేమ్స్ గుర్తులేవు, సో ఏమనుకోవద్దు, అందుకే ఈరోజు చెప్పేసా. సో ఇంకెవరైనా నేమ్స్ చెప్పకపోతే దయచేసి చెప్పండి, నాకు నేమ్స్ గుర్తు ఉండట్లేదు. చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, సో ఫీల్ అవ్వద్దు. అవితోటి అంతా చేయడం అవన్నీ మర్చిపోతూ ఉంటాం కదా. సో ఇక్కడంతా క్లీన్ చేసుకున్నా. నాకైతే బాగా నచ్చిందబ్బా. మీకు కూడా కావాలంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేసా. సో అవి ఏమో పక్కన కూర్చొని రచ్చ రంబోలా చేస్తున్నాడు. మొత్తానికి వీడియో మాత్రం ఇలా ఈరోజంతా షూట్ చేయడం జరిగింది. ఇక రుద్దేసి వదిలేసిన తర్వాత వాటర్ పోసేసి నీట్గా కడిగేసా. నాకు బాగా నచ్చింది. మీరు ఎవరైనా వాడారా ఈ ప్రోడక్ట్? వాడితే ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు. అదన్నమాట సంగతి. అన్ఎక్స్పెక్టెడ్గా సీడ్ సైక్లింగ్ స్టార్ట్ చేసా. సో ఇదన్నమాట లాస్ట్ అవుట్పుట్. ఎంత బాగుందో చూడండి. మనం రుద్దకుండానే ఇన్నిసార్లు చెప్తుంటే ప్రమోషన్ ఏమో అనుకొని మీరు ఫీల్ అవుతారు. ప్రమోషన్ కాదు, ప్రమోషన్ అయితే నేను చెప్తాను కదా. ఇదైతే రియల్ అనమాట, జెన్యూన్. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇన్నిసార్లు చెప్తున్నా. సో ఇంతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాను అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వదిన, మా ఆడపడుచు ఇద్దరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. లింక్ ఇస్తా చూడండి.